సౌజన్య, నా కోసం ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేయవా ప్లీజ్? ఎవరన్నయ్యా? డాడీకి జెరాక్స్ కాపీలే, తర్వాత చెప్తా. పద పద, కమాన్, ఇక్కడే ఉంది. హాయ్ అను, కాలనీ అంతా బాగా నచ్చిందా? యా, వచ్చిన పనేంటి? సౌజన్య అని నా సిస్టర్ ఫ్రెండ్, నాకు సిస్టర్ తో సమానం. రేపు తన పెళ్లి, ఈ రోజు తన సంగీత్. నువ్వు వచ్చి నీ అదే బ్లెస్సింగ్స్ ఇస్తే బాగుంటుంది. హే, నవ్వుతావేంటి? తను నీకు తెలియకపోయినా పర్లేదు, కాలనీలో అందరికీ కార్డిస్తుంది. నువ్వు వచ్చి ఆశీర్వాదిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ కార్డివ్వు, వెయిట్ చేస్తావేంటి? ఇదిగో ఏంటి చేతో ఇది? అది లేకుండా రాకుండా నా పెళ్లి కాదు కదా, సంగీత్ కూడా జరగదు. ఫస్ట్ కార్డ్ దీనికి ఇచ్చాకే నేను ఎవరికైనా ఇచ్చేది. అంటే ఆల్రెడీ నీకు తను తెలుసు, ఇంతప్పటి నుండి తెలుసు. అవును, కలిసి చదువుకున్నందుకే నాకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటోంది. అమ్మ లేకపోయినా నీకు అను ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అసలు నా పెళ్లి ఏ గుళ్ళోనూ జరగాల్సింది. అలాంటిది అను ఫ్రెండ్ వై ఉండి అక్కడెక్కడో చేసుకోవడం ఏంటి అని చిరాన్ ఫుడ్ బుక్ చేసి చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ కూడా చేసింది. మరి మా అన్నమ్మంట అంతే, ఎవరినైనా తన వాళ్ళు అనుకుంటే ఒక్క మెట్టు కూడా కిందకి దిగనియదు, కండ్లలో పెట్టుకొని చూసుకుంటది. గ్రేట్. యా, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. ఈవినింగ్ అంతా ఓకేనా? ఓకే. ఇంకా ఏమైనా కావాలా? నీలో ఎంత పాజిటివ్ యాంగిల్ ఉందా? ఇంకా నేను వదలను. బాస్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆడపిల్లకి అరసుకున్నంత ఈగో ఉంటే అలంకరణ, అదే డెకరేషన్ గా బాగుంటుంది. ఈవిడ సముద్రం అంత ఉంది, దూకితే మునిగిపోతా తెలుసా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ యు డూ సార్. ఇప్పుడు ఆవకాయని అన్నంలో కలుపుకొని తినాలి కానీ ఎర్రగా ఉందని మోహానికి పులుముకోకూడదు సార్. ఆల్రెడీ మీ ఇంట్లో మీ నాన్న బేసిక్ వర్జన్ చూస్తూనే ఉన్నాంగా, ఇప్పుడు అడ్వాన్స్ వర్జన్ అవసరమా అని. చారీ, గులాబీకి ముళ్ళుందని, దానిమ్మకి తొక్కుందని, చాక్లెట్ కి ర్యాపర్ ఉందని తింటాం మానేస్తావా? దాన్ని తీసి ఎంజాయ్ చేస్తాంగా. అలాగే నాన్ననైనా అనునైనా ఈగో కవర్ చేస్తుందని ప్రేమించడం మానేలేం కదా చారీ. యా, మీరు డాడీని డార్లింగ్ తో పోల్చారంటే మీరు చాలా డీప్ గా ఫిక్స్ అయిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకో చారీ, మనం లైఫ్ లో ప్రేమించే ప్రతి దాని వెనక ఒక కష్టం ఉంటుంది. అది మనం తట్టుకోగలితే లైఫ్ చాలా కలర్ఫుల్ ఉంటుంది. లైక్ రెయిన్బో. యా, డన్ సార్. ఈ రోజు నుంచి ఈ చారీ ఉచిత సేవను మీకు లభ్యం. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మై డియర్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాకేనా, వరల్డ్ కే గ్రేట్ అని చెప్పండి సార్. ముందు నేను చెప్పేది, వచ్చే వారం మన కాలేజీలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో 10 లక్షలు స్పాన్సరింగ్ చేస్తున్న ఐకాట్ సొల్యూషన్స్ ఎండి చైతన్య గారు తన చెక్ ఇచ్చే ముందు తన పోర్ట్రేట్ గీసి ఆర్ట్ గ్యాలరీలో పెట్టించగలరా అని అడిగారు. దానికి మీరు బాగా రెచ్చిపోయి మీ దగ్గర చెక్ ఉంటే మా దగ్గర అను ఉందని, మీ ఫేస్ ని యాస్టీర్ దించేస్తుందని ఒంగబెట్టి గుద్ది మరి బాగా రేటింగ్ తీసుకొస్తుందని చెప్పుకుంటారే, అంతే కదా? నీకు ఆర్టిస్ట్ కళ కంటే మీడియా నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉందిరా. ఓ పని చేయి, ప్రతి ఒక్క ఐమాక్స్ కెళ్ళి సినిమాలు చూసి రివ్యూలు రాసుకోవచ్చు కదా, దరిద్రుడా బాగుంటది. అమ్మా, ఇది మన కాలేజీకి మోస్ట్ ప్రెస్టేజియస్ ఇష్యూ. నువ్వు ఎలాగైనా సరే ఆయన బొమ్మ గీసి అను ఉన్న చోటే ఆర్ట్ ఉంటుందని, ఆర్ట్ ఉన్న చోటే అను ఉంటుందని ప్రూవ్ చేయాలి. అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం. తెలుసు, నా వల్లే అవుద్ది. నేను చెప్పానే సార్, తను మా కాలనీ. సార్ విల్ల పక్కనే. ఆయను ఏమైనా అను? అవును, ఎండి అన్నారు. అవునమ్మా, చూసుకోయా కార్డు బోర్డు. సార్ ఈజ్ టాప్ మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ CEO ఆఫ్. ఇంకొకరి గొప్పలు నేను వినను, ఒప్పుకోను. లోపల పెట్టుకోండి. అయ్యో, 10 lakhs స్పాన్సరింగ్ అమ్మా, నీకే ఫస్ట్ ప్రైజ్. నువ్వు కాలేజ్ కావాలి గొప్పలు చెప్పి తీసుకొచ్చానమ్మా. ఖచ్చితంగా వేయాలా? అవునమ్మా. సరే, ఈవినింగ్ రా. ఇదిగో చెక్కుతూ వచ్చాడు, బొమ్మనిచ్చి పంపిస్తే పోలా. నువ్వు నీ చేతితోటి ఇలా గీసాయి, బ్యాంకు మనోడు పంపించి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తా అమౌంట్. సరే, కింద వెయిట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా, ఓపెన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా డీల్ చేశారు. థ్యాంక్ యూ. సర్లేవయ్యా, అంత 6 గంట పిల్ల, ఆ పిల్లతో గంట గడిపితే మాత్రం ఏం అద్భుతం జరుగుద్ది. తను గంట గడపడమే అద్భుతం సార్. ఎక్కడ చూడమంటారు?
చూస్తావు నా ఐస్ చూడు. ఓకే ఐస్ కాదు నోస్ చూడు. నోస్ కన్నా నీ లిప్స్ చాలా బాగుంటాయి, క్యూట్ గా. అవి చూస్తా. సార్ మీకు ఏది నచ్చితే అది చూడడం కాదు, మేడం ఏది చెప్తే అది చూడండి. ఆర్టిస్ట్ హర్ట్ అవుతే బెస్ట్ అవుట్పుట్ రాదని చరిత్ర చెప్తుంది రైట్ మేడం. అన్నమా ఫ్రూట్స్. ఏం కష్టపడదని ఇప్పటికే పెన్సిల్ పెట్టింది. చారీ క్రియేటివిటీ కోసమేమో. యూ కంటిన్యూ అను, యూ కంటిన్యూ. అసలు సార్ కళ్ళలో కళ్ళు పెట్టారు, ఇక్కడ యాసిడ్ ఇచ్చేశారు. మీరు లేడీ పికాసో మేడం. అవునా? హలో, సార్ మీ ఫోన్ దగ్గర ఉంది. బ్లూటూత్ నా దగ్గర ఉంది. వస్తున్నా. అను సారీ, అర్జెంట్ కాలర్. ఇదే సెటప్ సాయంత్రం ఇంటి దగ్గర పెట్టుకుందామే. ఇదిగో అమ్మాయి, నువ్వు ఆటో మాట్లాడి మొత్తం షిఫ్ట్ చేయించు. ఓకే? యా చెప్పు, ఐఎమ్ కమింగ్. సార్ ఫోన్ ఆన్ చేయమంటారా? సార్ గట్టిగా మాట్లాడి పావుగంటకి అవుట్ అయిపోయారు. అసలు వేస్ట్ అయిపోతాము. అంత వాల్యూ ఉన్న 1 hour ని ఒకేసారి ఎందుకు వాడటం అని 10 సార్లు 10 పావు గంటలు ప్లాన్ చేశారు. యునో వెబ్ సిరీస్ లాగా. సూపర్ బాస్. అంటే మీ లవ్ స్టోరీని అంచెలంచెలుగా పబ్లిక్ చూపించబోతున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ. బ్లూటూత్ ఆఫ్ చేశారు. చారే ఓకే వెళ్ళు. అదేంటమ్మా అప్పుడే అయిపోయిందా? సార్ నేను ఒకరికి టైం ఇచ్చి కూర్చుని వాళ్ళ బొమ్మ డ్రా చేయడం అంటే వాళ్ళెంతో పెట్టి పుట్టాలి. అలాంటిది సడన్ గా వెళ్ళిపోతాడా? ఈవినింగ్ రమ్మంటాడా? ఏమనుకుంటున్నాడు? గంట పైన ఉంటా అన్నాడు. పోన్లేమ్మా, పాపం ఏదైనా అర్జెంట్ పని తగిలిన అతని తరపు నేను సరే చెప్తున్నాగా. సారీ అతను చెప్పాడు, మరి ఇంకే కానీ నేను హర్ట్ అయ్యా కదా. చిన్న చిన్న విషయాలు కదా హర్ట్ అయితే అలా చెప్పమ్మా. నువ్వు డ్రా చేస్తుంటే అదొక పిక్కు తీసి కాలేజీ వెబ్సైట్ లో పెట్టేశారు. నిమిషానికి ఒకసారి సెల్ పట్టుకుని పిసికేస్తుంటారు ఎదవరు. వాళ్ళైతే గోల గోల చేస్తున్నారమ్మా. ఎప్పుడెప్పుడు ఆ పెయింటింగ్ చూద్దామా అని గంటకి అప్డేట్స్ కూడా పెడుతున్నారు. వేరే ఏం చేయలేమా? నువ్వు ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ తప్పు. ఎలాగైనా సరే ఆ బాబు ఫేస్ పట్టుకుని బోర్డు మీద పెట్టేసి థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్, థ్యాంక్ యూ. నువ్వే మాట్లాడు, నువ్వు యాక్సినావు నేను చూద్దానంతే. కమాన్ కమాన్. సారు మా అన్నమ్మ మిమ్మల్ని పిలుస్తుంది. హే హాయ్ అను. హాయ్ ఏంటి? ఆ ఆటలాడే బదులు వచ్చి కూర్చోవచ్చు కదా. బాగా స్వెట్ పట్టిందాను. ఆటలో స్వెట్ కనిపిస్తే బాగుంది కదా. రేపు పొద్దునే వచ్చి ఫ్రెష్ గా కూర్చుంటా. ఓకే, సీ యూ, బాయ్. కనిపిస్తుంది వాళ్ళు వేస్తేనే కదా. గుడ్ మార్నింగ్ అను. ఇంకా బ్రష్ చేసుకోలేదు. బ్రష్ చేసుకుని స్నానం చేసి డైరెక్ట్ గా నువ్వు ఉన్న చోటకు వస్తా. అక్కడ ఫ్రెష్ గా గీసుకోవచ్చు. బ్రష్ చేసేవా లేదు? బొమ్మలు ఎలా తెలుస్తుంది? అది నీకు తెలుస్తుందిగా. అను, ఈ మాడు మొక్కల్ని పక్కన పెట్టుకొని తిరగమాకే. ఐల్ బి దర్. బాగా వస్తాయి. మన స్ట్రీట్ లో పెద్ద వినల్ పెట్టిద్దాం సార్. అసలు మా అన్నమ్మ గురించి ఏమనుకుంటున్నారు మీరు? పెన్సిల్ పెట్టక ముందే బొమ్మ వచ్చాడ బరాబర్ కూర్చుంటారు తెలుసా? బరాబర్ బొమ్మ కూర్చుంటుందా? చాలా పెద్ద అదృష్టం ఉంది కదా బాస్. అయిపోయింది. అన్నమ్మా బొమ్మ అయితే మస్తు ఇష్టం అనుకో. గిరాకుంది. రాసులేదు సార్. సారీ, ఎంసెట్ ఎగ్జామ్స్ ముందు కూడా ఇంత టెన్షన్ పడలా. చూద్దాం పద. రెడీ, 1 2 3. అసలు ఎవరిది? ఎవరిదంటే నాదే. ఆధార్ నంబర్ అడ్రస్ రాస్తే పని అయిపోయింది. రాసిన ఎవరు నమ్ముతారు? అసలు బొమ్మ ఇది కానప్పుడు ఎవడైతే ఇంట్లో ఏంటి ఎలా ఉంది? ఎలా ఉందా? ఎలా ఉందా? అసలు ఈ ఆట చూసి నోట మాట రాక ఎదురుగా ఆత్మలతో మాట్లాడుకుంటున్నాం మేము. మా బాస్ అయితే ఎదురుగా అర్థం ఉంది అనుకుంటాడు. బాస్ ఇది అర్థం కాదు బాస్. ఉంటే మన ఇద్దరం ఉండేవాళ్ళం. నువ్వు మాట్లాడవే. మాట్లాడదు బాస్. మాట్లాడడానికి ఏముంది? మా బాస్ ఇంకా తెలియకుండా ఆత్మలతో మాట్లాడుతున్నాడు బాస్. ఏం మాట్లాడతానంటే లైవ్ లో కూడా ఇంత బాగోనేమో అని. ఇంత బాగుంటానాను? ఏ మిస్టేక్స్ లేవు కదా. అసలు బొమ్మే అది కానప్పుడు ఏం మిస్టేక్ చెప్తారు? అరే తుప్పలకు తీసుకుని అక్కడ పాములు ఉంటారా? పుస్సు పుస్సు. ఏయ్, షూ. అంటే ఒక చిన్న మిస్టేక్. ఏంటి అను వేస్తే మిస్టేక్? ఎక్కడ చూపించు ఎక్కడ? అంటే చిన్నదే. ఈ హెయిర్ కొంచెం ఇరేస్ చేస్తే కరెక్ట్ గా ఉంటది. అంటే మిగిలినంత కరెక్ట్ ఎక్యురేట్ ఫ్లాలెస్ గా మీ అను వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఏదో డౌట్ వస్తుంది. అద్దంలా ఉందా? ఏ సైడ్ నుండి?
చూపించు. ఏమండి మీరు ఫ్రెండ్స్ లో ఉండొచ్చుగా పిల్లలు పెడతారేంటి మాడబొక్కలు వేసుకుని. అను నువ్వు అలా సీరియస్ గా చూడు మాకు. కావాలంటే ఎవరైనా పిలిచి ప్రూవ్ చేయనా? డోంట్ వరీ, ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఒక్క నిమిషం ప్లీజ్. Oh yeah. Break it down. Break it down. ఎంతసేపే చెప్పు. ఇది నా బొమ్మే. ఇట్స్ మై. అరే స్కెచ్ లో ఫీచర్స్ యాజ్ నీలా ఉన్నంత మాత్రం బొమ్మ నీది అయిపోతా? నాది కాక నీదవుతా? అంటే నా ఫేస్ అంత దరిద్రకుంటారా? ఆ అడ్డమైన ముక్కు అప్పు పేరు పెడతాను అదో బొమ్మ దానికి అమ్మాయి. చారీ ఎవరు జారుతున్నావు? ఇంకా ఆత్మలో కోడింగ్ ఏంటని చారీ అన్నా ఈ బొమ్మ నన్ను చూసాక వేసావు. అబ్బా కొడితే ఆధార్ కార్డు లో ఫోటోలో అయిపోద్ది ఫేస్. అసలు ఇంత గొప్ప ఆర్ట్ ని గుర్తించలేను అని పిలిచా. నువ్వు పో అను, యు డోంట్ వరీ. నేను బొమ్మ వేసి ఎవరు అన్నారు? పో. అను నేను నాలెడ్జ్ ఉన్నోడిని పిలిచి ప్రూవ్ చేస్తాను. ఓకే చాలు. నన్ను కావాలని ఇన్సల్ట్ చేయడానికి, నా కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టడానికి, నన్ను ఆర్టిస్ట్ గా తొక్కేయడానికి, నాకు కెరీర్ లేకుండా చేయడానికి అతన్ని పిలుస్తావా? ఆడి పిలుపులో నీ ఫ్యూచర్ ఉందని నాకు నిజంగా తెలీదు. మేడం మీరు అంతగా ఫీల్ అవునా? నా మాట విని ఈ ఫోటోని గెస్ట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ఎగ్జిబిషన్ లో పెట్టి అనౌన్స్ చేద్దాం. కావాలంటే మా సార్ని పక్కనే నిల్చోబెట్టి క్లూ ఇద్దాం. చంపేస్తా ఇంకొక మాట మాట్లాడితే. నాకిప్పుడు అర్థమైంది, నేను నీ వైపు చూడట్లేదని నా మిస్టేక్స్ చూపించి నేను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తావా? కాదను, అది కాదు ప్లీజ్. ఇంకేం చెప్పకు. నువ్వు నా స్కెచ్ మీద విరక్తి తెప్పించావు.